అసదుద్దీన్ ఓవైసీ గారికి సూటి ప్రశ్న ఇస్తున్నా. అయ్యా బ్యారిస్టర్ అసదుద్దీన్ గారు, నిజంగానే నువ్వు బ్యారిస్టర్ ఉన్నావా? నీకేమైనా జ్ఞానం ఉన్నదా? 2 దినాలు పర్యటనలో రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో కానీ హైదరాబాద్ సభలో కానీ ఎక్కడైనా ఎంఐఎం విషయంలో కానీ నీ వ్యక్తిగతంగా అసదుద్దీన్ ఓవైసీ అని ఎక్కడైనా పేరు ప్రస్తావనకు వచ్చిందా? రానప్పుడు నీ కడుపు ఎందుకు నొస్తున్నదా? ఏమైంది నీకు? అంటే ఇవాళ పూర్తిగా ప్రజలకు, తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ ఇండియా ప్రజలకు అర్థమైపోయింది. మేము నీ విషయంలో చెప్పకున్నా నువ్వు యాజ్ ఏ టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఏజెంట్గా ముందుకు వచ్చి మా దగ్గర కాంటెస్ట్ చేయి, మా ఓల్డ్ సిటీలో చేయి, మెదక్లో చేయి, బరాబర్ అవసరం ఉన్న చోట డెఫినెట్గా ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీ కానీ చేస్తాం. నీకు ఎవరికి భయపడేది కాదు. కానీ నువ్వు సమాధానం చెప్పు. ఇవాళ నువ్వు బీజేపీ ఏజెంటా కాదా ఇవాళ ప్రూఫ్ అయిపోయింది. ఇవాళ టీఆర్ఎస్కి అయితే నువ్వు డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నావు. నీ మాట దిగినప్పుడు ఒక ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం అని పార్టీ ఇతర పార్టీ వాళ్ళకు మాట్లాడితే నీకు కడుపు ఎందుకు నొచ్చింది? ఎందుకు ఇలా ప్రజలు అనుకుంటున్నది వాస్తవం అయిపోయింది. యు ఆర్ ఏ ఏజెంట్ అండ్ బ్రోకర్ ఆఫ్ ది బీజేపీ అండ్ టీఆర్ఎస్. నీకు అంత దమ్ముంటే ఇలా చెప్తున్నావు. మా హెడ్ ఆఫీస్ ఎక్కడున్నదా? దారుసలాం గోషామహల్ కాన్స్టెన్సీలో వస్తుంది. గోషామహల్ కాన్స్టెన్సీ ఎవరిదా? రాజా సింగ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఆ రాజా సింగ్కు ఎదురుగా ఎప్పుడన్నా క్యాండిడేట్ పెట్టినావా? దమ్మున్నదా పెట్టేందుకు? ఆ వ్యక్తి ఒకడే ఉన్నాడు. మీ కుటుంబానికి, మీ మహిళలకు ఎవ్వరికి తిట్టలేని వ్యక్తి కాదు. వేరుడు ఏం చెప్పకున్నా వాళ్ళ మీద కత్తులు, కర్రాలు, ఏమేమో, చిన్నోడు, పెద్దోడు, అన్న, తమ్ముడు. మరి ఈయన పక్కకి ఉన్నాడు. మీ హెడ్ క్వార్టర్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంది, కానీ ఒక్క మాట మాట్లాడవే అంటే దీంతో నువ్వు అండర్ గ్లోగా మీరందరూ ఒకటే. ముగ్గురు రియాక్షన్ చేసినారని మా అధ్యక్షులు గారు ఆరోపించినారు. నేను పూర్తిగా సమర్థిస్తున్నా. तीनों भी एक है, तीनों भी ये देश के द्रोही है, तेलंगाना के द्रोही है. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.